సహకార వ్యవస్థ ప్రైవేట్ పరం కానుందా? రైతులు బలహీన ప్రజల సంక్షేమం స్ఫూర్తి గండికొట్టనుందా? కార్పొరేట్ రంగ పెద్దలకు ప్రభుత్వ రంగ సంస్థలను కట్టబెట్టినట్టే సహకార సంఘాలకు పరాధీనం చేయనుందా? ఇలా చట్టాలు తెస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన సహకార ధర్మపీఠం వ్యవస్థాపక ట్రస్ట్ భూమయ్య గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ముందుగా చెప్పండి, సహకార సంఘాలు అంటే ఏంటి, వాటి స్ఫూర్తి ఏంటి? సహకార సంఘాలంటే బలహీనులు, వినియోగదారులు అయినటువంటి రైతులు, చేనేత కార్మికులు, లేకుంటే పాల ఉత్పత్తి వాళ్ళు, లేకుంటే జాయింట్ ఫార్మింగ్ సొసైటీ ఏర్పాటు చేసిన చిన్న చిన్న కమ్మతాలు ఏర్పరచుకున్న రైతులు కానీ, లేదు కార్మికులు కానీ, లేబర్ కాంట్రాక్ట్స్, ఇట్లా వాళ్ళ స్వయం ఉపాధి కానీ తన అవసరాలు తీర్చుకోవడానికి ఏర్పరిచినటువంటి వ్యవస్థ సహకార ఆర్థిక వ్యవస్థ. సహకార ఆర్థిక వ్యవస్థ కూడా ఒక ఆర్థిక విధానం. ఎట్లయితే ప్రైవేట్ ఆర్థిక విధానం, పెట్టుబడిదారి విధానం, ప్రైవేట్ ఆర్థిక విధానము, అదేవిధంగా పబ్లిక్ సెక్టార్ ఏ రకంగా ఉందో కోఆపరేటివ్ సెక్టార్ కూడా ఒక ఆర్థిక విధానము. ఇది రాజ్యాంగం గుర్తించింది. రాజ్యాంగం గుర్తించి కూడా మన 5-year ప్లాన్లో ఇది ఒక భాగంగా కేటాయింపులు చేస్తూ వస్తుంది. అయితే ఇది బలహీనుల సామూహిక ఆర్థిక విధానం. ఈరోజు సుమారు 30 కోట్ల కుటుంబాలు సహకార వ్యవస్థ ద్వారా లబ్ధి పొందుతున్నారు. అంటే ఏంది 30 కోట్లు అంటే 60% ఆఫ్ ది పాపులేషన్ కుటుంబం అని చెప్తున్నా. సో 60% ఆఫ్ ది పాపులేషన్, ఈ మొత్తం 60% ప్రజలు ఈ సహకార విధానం కింద ఉండి స్వయం సమృద్ధి పొందుతున్నారు. మరి సహకార సంఘం ఎట్లా ఏర్పడ్డది? ఇది ప్రైవేట్ కాదు, మరి పబ్లిక్ కాదు అన్నప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. ఇదే బలహీనులు, అదే రకంగా బలహీనులను చిన్న సన్నకారు రైతులు కానీ వీళ్ళందరూ ఒకటి తమ రుణ అవసరాలు తీర్చుకోవడానికి గ్రామంలో సహకార సంఘం ఏర్పరచుకున్నారు. అదే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం. అదే రకంగా పాల ఉత్పత్తిదారులు వాళ్ళ పాలను అమ్ముకోవడానికి పాల ఉత్పత్తి సహకార సంఘాలు ఏర్పరచుకున్నారు. అదే రకంగా చేనేత వాళ్ళు స్వయం ఉపాధి చేయడానికి చేనేత సహకార సంఘాలు, ఈ రకం అన్ని రకాలు వీళ్ళు ఆ సంఘం సమూహికంగా ఒక రిజిస్టర్ అయ్యి సంఘం ఏర్పడి వాళ్ళు రిజిస్టర్ చేసి వాళ్ళ యొక్క సుమారు కనీసంగా ఒక వాటాదారంగా ముందు రిజిస్టర్ చేసి ఈ సంఘాలన్నీ కలిసి మళ్ళీ ఒక్కరిగా ఏది చేయలేరు కాబట్టి అందరు కలిసి మళ్ళీ గ్రామంలో ఉన్న సహకార సంఘాలను కలిసి జిల్లా సహకార సంఘం ఏర్పరచుకున్నారు. అదే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు. దీంట్లో ఎవరు ఏర్పడ్డారు? అందరు సభ్యులు. ఈ గ్రామంలో ఉన్న అన్ని సహకార సంఘాలన్నీ కలిసి జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఏర్పడ్డాయి. అంటే జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఎవరిది? ఈ గ్రామంలో ఉన్న రైతులు వాళ్ళ వాటాధనం, మూలధనం, పెట్టుబడి ద్వారా ఏర్పడ్డదే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు. ఆ రకంగా ఈ జిల్లాలన్నీ కలిసి రాష్ట్ర సహకార బ్యాంక్ ఏర్పడ్డది. ఆ రకంగా మళ్ళీ ఇప్పుడు ఇట్లా ఏర్పడ్డాక మళ్ళీ పరపతి ఎట్లా వస్తుంది? రాజ్యాంగం ఏం చెప్తుందంటే మనకు సంక్షేమ రాజ్యము ప్రభుత్వాలు సంక్షేమ రాజ్యం కల్పించాలనేది రాజ్యాంగం యొక్క నిర్దేశం. ఆ సంక్షేమ రాజ్యంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఏ ఆర్థిక విధానాన్ని నడుపుకోవాలనేది అంటే 3 ఆర్థిక విధానాలు నడుపుకోవాలన్నారు. ఒకటి పబ్లిక్ సెక్టారు, రెండోది ప్రైవేట్ సెక్టార్, మూడోది సహకార సెక్టార్. ఈ సహకార సెక్టార్ అన్నప్పుడు ప్రజలకు సంబంధించింది కాబట్టి దీని ద్వారానే ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు చేరాలంటే ఈ సహకార విధానం అమలు చేయడము అత్యవసరము, కంపల్సరీ అనేది ప్లానింగ్ కమిషన్ గుర్తించి సహకార వ్యవస్థను పూర్తిగా స్ట్రెంథన్ చేయాలని 7వ పంచవర్ష ప్రణాళిక వరకు మంచిగా దీనికి సపోర్ట్ చేస్తూ వచ్చింది. దానివల్ల మనం స్వతంత్రముల వచ్చినప్పుడు 3% ఉండే రైతులు అప్పులకు ఇచ్చేది ఓన్లీ 3కి ఇచ్చేది. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత 67% రైతులు సహకార వ్యవస్థ ద్వారా రుణం పొందుతున్నారు. అదే రకంగా చేనేత కార్మికులు, పాల ఉత్పత్తి, ఈ రకంగా 67% ప్రజానీకానికి సహకార వ్యవస్థలు ఈ సేవలు పొందుతున్నాయి అన్నట్టు. సో దీనివల్ల ఏమైంది? ఇది ప్రజల ఆర్థిక వ్యవస్థ. ప్రైవేట్ పెట్టుబడిదారుల ఆర్థిక వ్యవస్థ, ప్రైవేట్ వాళ్ళకి, ప్రభుత్వ సంస్థలు ప్రజల ఆర్థిక వ్యవస్థ. మరి దీన్ని అంతా కోఆర్డినేషన్ చేసి నడిపించేది ఎవరు?
అయితే ఇప్పుడు ఏంది రాజ్యాంగం ఏం చెప్తుంది సంక్షేమ రాజ్యం చేయాలన్నట్టు మరి సంక్షేమం మరి వీళ్ళు ఈ రకంగా ఎవరు సపోర్ట్ చేయాలంటే దానికి అప్పుడు ఏం చేసిందంటే నా బ్యాంకు ద్వారా నాబార్డు అనేది ఒకటి ఏర్పాటు చేశారు. నాబార్డు అంతకుముందు ఆర్బీఐ ఇచ్చేది, నాబార్డు ద్వారా నేషనల్ బ్యాంక్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ అని, దాని ద్వారా రాష్ట్ర సహకార బ్యాంకు అప్పులు వస్తాయి. ఆ రకంగా జిల్లా సహకార ఆ రకంగా కింది స్థాయిలో చేరుతాయి అన్నట్టు. ఈ రకంగా మనకు ప్రశ్న వస్తుంది, డైరెక్ట్ ఇవ్వచ్చు కదా అని. కాదు, దీని యొక్క మౌలిక ఉద్దేశం ఏంటంటే ప్రజలకు శిక్షణ కలిగిస్తుంది. ఏంది ప్రజాతంత్ర శిక్షణ అంటే సహకార సంఘాలు ఎట్లా ఏర్పడ్డది, వాళ్ళందరూ ఐక్యమైనరు, మళ్ళీ ఒక పాలక వర్గాన్ని ఎన్నుకుంటారు, ఒక ఉద్యోగిని పెట్టుకుంటారు. ఆ పాలక వర్గం అంటే ఏంది ఆ ప్రజలకు ఒక డెమోక్రటిక్ సెటప్ మీద శిక్షణ జరుగుతుంది అన్న. ఈ రకంగా మళ్ళీ శిక్షణ వ్యాపారంలో కూడా శిక్షణ కావాలి కదా. ఆ రకంగా ఫెడరేషన్స్ ఏర్పడ్డాయి. ఏ ఫెడరేషన్? ఇవే గ్రామ సంఘాలను కలిసి జిల్లా ఫెడరేషన్ ఏర్పడింది. జిల్లా ఫెడరేషన్ స్టార్ట్. సో ఇవన్నీ జిల్లా ఫెడరేషను ఈ వ్యాపారం చేస్తుంది, గ్రామ స్థాయి సేవలే ఇస్తుంది. వ్యాపారం ఎక్కడ జరుగుతుంది? ఈ జిల్లా బ్యాంకులు జరుగుతుంది, రాష్ట్ర బ్యాంకులు జరుగుతుంది అన్నట్టు. సో ఈ రకంగా మరి వీరికి పంపిణీ ఎకనామిక్ సపోర్టు మన నాబార్డు ద్వారా ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఏదో వట్టిగా అప్పులు ఇవ్వట్లేదు, ఎవ్వరికి అప్పులు స్వయంగా రైతు తన భూమిని తనఖా పెట్టి అంటే స్టాండింగ్ ఎస్ఏఓలు స్టాండింగ్ కమ్యూనిటీ స్టాండింగ్ క్రాప్ ఉంది అనుకో, ఆ బీ ఫామ్ అనేది రిజిస్ట్రేషన్ చేసి దాని ఆధారంగా అప్పులు ఇస్తారు. అంటే ఫ్రీగా సభ్యులు ఎవ్వరు ఏదో ప్రైవేటు కంపెనీలల్లో వాడు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చి కోట్లు అప్పులు పొందినట్టు ఇక్కడ సహకార వ్యవస్థ లేదు. తన భూమిని తనఖా పెట్టి అప్పు తీసుకుంటాడు. ఇక్కడ గమనించాలి భేదం. ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు? ప్రాజెక్ట్ రిపోర్ట్ దాచి కోట్లు అప్పు తీసుకుంటాడు. సహకార వ్యవస్థ కాదు. నాకు 5 ఎకరాల భూమి ఉందా, ఒక్కొక్క ఎకరానికి 20,000 అవసరము, ఆ 20,000 5 లక్షల రూపాయలు అప్పు అని నీకు భూమి తనఖా పెడుతున్నాను అంటే ఇప్పుడు ఈ సహకార సంస్థలన్నీ బ్యాంకుల పైన ఆధారపడి ఉంటాయి. బ్యాంకులు కూడా వాళ్ళే. ఇక్కడ అర్థం ఆధారపడి అనకు, బ్యాంకులు కూడా వాళ్ళే. ఓకే, బ్యాంకులు కూడా వాళ్ళే. దాంట్లో కూడా ఎన్నికైన వాళ్ళు ఎవరు? వీళ్ళు ఎన్నికైన పాలక వర్గాలే. సో ఇక్కడ ఎస్బీఐ అని లాగా దీన్ని చూడలేవు. ఇది ప్రజల బ్యాంకు, జిల్లా సహకార బ్యాంకు, రైతుల బ్యాంకు, గ్రామీణ బ్యాంకు, అదే రకంగా రాష్ట్ర సహకార బ్యాంకు. సో ఇది ఆ బ్యాంకు. అయితే ఇప్పుడు వస్తున్న మార్పు మీకు ఇక్కడ ఇప్పుడు ఒక రాజ్యాంగం వరకు మీకు చెప్పిన కదా, సంక్షేమ రాజ్యం స్థాపనకు సహకార వ్యవస్థను అమలు చేయడము విధిగా అవసరమని నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది 1948లో తీర్మానించింది. ఆ తీర్మానం ప్రకారమే ఈ ప్లానింగ్ కమిషన్లో 5 ఇయర్ ప్లాన్లో సహకార విధానాన్ని చేసి అప్పటి నుంచి బడ్జెట్ కేటాయిస్తూ డెవలప్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చిన మార్పు ఏంటంటే న్యూ ఎకనామిక్ పాలసీలు ఉన్నాం. న్యూ ఎకనామిక్ పాలసీలు ఏంటి? ఒక ప్రధానం ఏంటంటే కేంద్రీకరణ, ప్రతిదీ కేంద్రీకరణ. అంటే ఏంది? ఇప్పుడు న్యూ ఎకనామిక్ పాలసీ వచ్చిన తర్వాత ఇంతవరకు ఏం జరిగింది? కేంద్రీకరణ, పెట్టుబడిదారి వ్యవస్థ, ప్రైవేట్ కంపెనీలు మాత్రం కేంద్రీకరణ జరుగుతూ వస్తున్నాయి. కేంద్రీకరణ జరగడం వలన చిన్న కంపెనీలు మూతపడ్డాయి, చూసిన లక్షలు రోడ్ మీద పడ్డరు చూసింది. కానీ అది పెద్ద ఉద్యమం రాలేదు, దానికి వ్యతిరేకంగా ఉద్యమం రాలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఆ కేంద్రీకరణ వ్యవస్థను గ్రామీణ వ్యవస్థలో తేవడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి అంటే ఎలా దానికి మొదట్లో ఏం చేసిందంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఆ అమెండ్మెంట్ యొక్క బ్యాంకింగ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యొక్క ప్రకారము రిజర్వ్ బ్యాంకులను రెగ్యులేట్ చేస్తుంది. రెగ్యులేట్ మాత్రమే, దాని యొక్క నువ్వు ఎట్లా నీకు ఆస్తి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటావు, అప్పులు ఇది కాదు, రెగ్యులేట్ నీ నిర్వహణను పర్యవేక్షిస్తుంది ఆర్బీఐ. దాంట్లో ఏం చేసిండ్రు? ఒక సెక్షన్ తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు? ఇప్పుడు సహకార సంఘాల యొక్క ప్రధాన మౌలిక సూత్రం ఏంటంటే సభ్యుల వాటాలు దీంట్లో షేర్ ధనం, మూలధనం అంటారు. ఈ వాటాలు సభ్యులకే అమ్ముతారు, పెట్టుబడిదారులకు అమ్మరు. దీంట్లో ఊర్లో నాకు ఎవరైతే జైన్ అయి ఉంటారో వాళ్ళకే వర్తిస్తారు. జైన్ అయి అంటే అవసరం, వాడు సభ్యుడు అప్పు తీసుకొని ఉంటేనే సభ్యుడు. ఓకే, నేను నాకు పెట్టుబడిదారు కదా, మీకు అప్పులు ఇస్తాను కదరా, నేను 10 లక్షలు పెడతాను, మీరు అప్పు అట్లా వాళ్ళకి లేదు.
పెట్టుబడిదారులకి సభ్యత్వం లేదు, ఓన్లీ వినియోగదారులకే. అంటే ఏంది, సంఘం వినియోగం చేసుకుంటూనే సంఘం ఇది, పెట్టుబడిదారుల సంఘం కాదు. సో అక్కడ ఏమైంది, ఇప్పుడు ప్రభుత్వము ఒక చట్టం తెచ్చింది, ఆ బ్యాంకింగ్ రెగ్యులేషన్లో ఒక సెక్షన్ మార్చింది. ఏం చేసిందంటే పెట్టుబడిదారులను కూడా మీరు వాటాలు ఇయ్యుండ్రి, షేర్ ధనం ఇయ్యుండ్రి అని, వాటాలు అమ్ముండ్రి అన్నాడు. అది చట్ట విరుద్ధం. ఇక్కడ సహకార సూత్రం ఏంటంటే దీనికి ఒక విధానం ఉంది. పెట్టుబడిదారి విధానానికి, సహకార విధానానికి అంతర్జాతీయంగా ఒక సంస్థ ఉంది, ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ అని. అదేం చేస్తుంది, సహకార సూత్రాలు ఏందనేది నిర్దేశిస్తుంది అన్నట్టు. ఆ నిర్దేశం ప్రకారం చట్టాలు అంతర్జాతీయ సహకార సమితిలో భారతదేశం ఒక అగ్రిమెంట్ హోల్డర్, ఈయన మనం కూడా దాంట్లో భాగస్వామ్యం, దాంట్లో సూత్రాలు నిర్వహించడంలో కూడా మనం కూడా భాగస్వామ్యం. అప్పుడు ఆ సూత్రాల ప్రకారమే మనం చట్టము, ఆ నిర్దేశించిన దాని సూత్రాల ప్రకారము చట్టాలు ఇక్కడ మనం రూపొందించుకున్నాం. ఇంతవరకు వచ్చిన చట్టాలంతా దాని అనుగుణంగా ఉన్నాయన్నట్టు. ఇప్పుడు ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం 2021లో ఒక చట్టం తీసుకొచ్చింది, బ్యాంకింగ్ రెగ్యులేషన్ ఏమని. అసలు బ్యాంకింగ్కు సహకార సంబంధం లేదు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ రిజిస్టర్ అయినాము, నువ్వు రెగ్యులేట్ చేయి అంతే. కానీ కాకుండా ఏం చేసింది, మీరు వాటాలు, సహకార బ్యాంకుల వాటాలు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముండ్రి, అమ్మి ధనం తెచ్చుకొని అప్పించుకోండి అని దాని అర్థం అన్నట్టు. సహకార సంఘాలలో కూడా, సహకార సంస్థలలో కూడా ప్రైవేట్ ను ప్రోత్సహిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే అన్నట్టు ఆ చట్టం ద్వారా దానికి 2021లో తీసుకొచ్చింది, 20లో తీసుకొచ్చింది. దానికి వ్యతిరేకంగా నేను సహకార ధర్మపీఠ ధర్మకర్తగా మొత్తం దేశవ్యాప్తంగా. ఇప్పుడు ఇంకో చిన్న డౌట్ సార్, సహకార సంస్థలు అంటే ఏంటివి, ధర్మపీఠం అంటే ఏంటి, ఈ రెండింటి కలిపి ఏంటి? ఓకే, సహకార సంస్థలు సిద్ధాంతం మీకు చెప్పిన సహకార సంస్థకు మౌలిక సహకార సంస్థ అనబడేది అనాలంటే సభ్యుల వాటాలు, వినియోగదారులే సభ్యులు, పెట్టుబడిదారులు సభ్యులు ఉండరు. రెండోది ఏంటంటే వాటాలు ఇతరులకు అమ్మరు, బహిరంగ మార్కెట్లో అమ్మరు. ఇక్కడ సూత్రం ఏంటంటే 1848లో పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు, పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు ఆ యూరోప్ ఖండంలో విపరీతమైన అలజడులు జరిగింది. శ్రామికుల, కార్మికులు మరి రైతులు చేసి విప్లవాలు దశలు. అప్పుడే రెండు సిద్ధాంతాలు వచ్చినాయి, ఒకటి మార్క్సిజం, రెండోది సహకార విధానం. మార్క్స్ ఏమన్నాడంటే ఈ ప్రజలలో ఉన్న పెట్టుబడిదారులకు, కార్మికులకు అంతరాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే పెట్టుబడిదారుడు తాను సంపాదించిందంతా తానే తీసుకుంటుండ్రు, కార్మికులు ఇవ్వట్లేదు అని, నేను ఇస్తున్న లాభంలో వాటా ఇవ్వట్లేదు అని అంటున్నాను. మార్క్స్ ఏమన్నాడు, కాదు వట్టి లాభమే కాదు, అది అదనపు విలువ, దానిలో దోపిడీ వాడు ఒక్కడే తీసుకుంటుండు. కాబట్టి దీనికి పరిష్కారం ఒకటి శ్రామికుల నియంతృత్వ విప్లవం ద్వారా ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వం చేసుకొని చేయాలి, దానికి పరిష్కారం అనేది మార్క్స్ అన్నాడు. ఇక్కడ సహకార సిద్ధాంతకర్తలు ఏమన్నారంటే, సిద్ధాంతం ఎవరి ద్వారా అయితే ఈ లాభం వచ్చిందో వారికి చెందే విధంగా పంపిణీ చేయడం ద్వారా ఆర్థిక సమానత్వము, సాంఘిక సమానత్వం తీసుకురావచ్చు అనేది వీళ్ళు సూత్రీకరించారు. అంటే ఏంది, ఇప్పుడు అయితే ఇప్పుడు ఇక్కడ అంటే ఇది మాత్రం అర్థమవుతుంది. ఎవరి ద్వారా ఉత్పత్తి అయినట్టే శ్రామికులు, మళ్ళీ దాంట్లో ఇల్లు, ఏది భూమి, పెట్టుబడి, నిర్వహణ. మార్క్స్ చెప్పింది కూడా అదే, వచ్చిన లాభంలో ఆ కంపెనీ కార్మికునికి కూడా వాటా ఇస్తే ఆర్థిక అది కాదు, అక్కడ వేరే ఉంది. ఇప్పుడు అక్కడ పారిశ్రామికంలో ఒక ఉంది, సహకార విధానం ఒకటి. పెట్టుబడిదారులు అంటే పెట్టుబడి చేసేటోడు ఒకడు, వినియోగిస్తాడు ఒకడు. నువ్వు వీళ్ళు కార్మికులు మాత్రమే. ఇక్కడ అట్లా కాదు, పెట్టుబడిదారు తానే, వినియోగదారుడు తానే. ఇప్పుడు సహకార బ్యాంకులు ఉన్నాయి అనుకో, సహకార బ్యాంకుల పెట్టుబడి వాటాదారులు ఎవరు, రైతులు. వినియోగదారులు ఎవరు, రైతులు. ఇద్దరు వాళ్ళే. కాబట్టి దోపిడీ అనేది ఇక్కడ జరగదు. అక్కడ పెట్టుబడిదారులు ఏమవుతుంది, పెట్టుబడిదారు వేరు, వినియోగదారులు వేరు. దానివల్ల ఏమవుతుంది, వాడు ఇష్టం అన్నట్టు అమ్ముతుండు. అక్కడ అమ్మడానికి, దోపిడీ చేయడానికి ఒక వ్యవస్థ ఉన్నది, అదే షేర్ మార్కెట్ వ్యవస్థ అంటారు, జూదం అని. ఓకే, ఇప్పుడు ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు పెట్టుబడిదారుడు అంటే తన దగ్గర డబ్బుని కొంత పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి
ఒక కంపెనీ కానీ ఇంకేమైనా రన్ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు వినియోగదారులకి ఇందులో సభ్యత ఉంటుంది. వినియోగదారులకి డబ్బు కావాలంటే ఈ సంస్థలు ఎక్కడి నుంచి తీసుకొస్తాయి? అదే అంటున్నా కదా, ఈ సమాఖ్యలు అనేది గదే అన్నట్టు. వినియోగదారులు ఇప్పుడు గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఉంది. ప్రాథమిక సహకార సంఘము వినియోగదారు, వీళ్ళందరూ కలిసి ఫెడరేషన్ ఏర్పాటు చేసుకున్నాడు కదా, జిల్లా సహకార బ్యాంకు. ఆ జిల్లా సహకార బ్యాంకు నాబార్డు నుంచి అప్పు తెస్తుంది కదా, బ్యాంకు నాబార్డు నుంచి వాళ్ళు ఆ రకంగా వీళ్ళకి వస్తుంది. మళ్ళీ అది కూడా నాబార్డు అనే సంస్థ పెట్టుబడి పెడుతున్నట్టే కదా. పెట్టుబడి కాదు, భూమి పెట్టుబడి పెడుతుంది, పెట్టుబడికి ఇస్తుంది, సాయం చేస్తుంది అంతే. అయితే సో అదేదో డైరెక్ట్ రైతులు నాబార్డు నుండి తీసుకోవచ్చు, బ్యాంకుల నుండి తీసుకోవచ్చు. మళ్ళీ దీనికి ఇదంతా రిపీట్ ఎందుకు? అక్కడి నుండి వ్యాపారం అనేది మళ్ళీ పెట్టుబడి లాగానే పోతుంది, వాడు వ్యాపారానికి చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం వ్యాపారం చేయడం ఉద్దేశం కాదు, ఆ సంపదలు అందరికీ రావాలని, లబ్ధి పొందాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఒక వ్యవస్థను ఏర్పాటు, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఏర్పరచుకున్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వాళ్ళ యొక్క వ్యాపార సంస్థ, బ్యాంకింగ్ వ్యాపార సంస్థ. అదే రకంగా పాల ఉత్పత్తి సహకార సంఘం వాళ్ళ వ్యాపార సంస్థ. ఈ చిన్న రైతులది పాల ఉత్పత్తిదారులు జిల్లా మిల్క్ యూనియన్స్ ఉన్నాయి కదా, అవి వాళ్ళ వ్యాపార సంస్థ. ఈ రకంగా వచ్చిన వ్యాపారం చేయడం వల్ల లాభం మళ్ళీ వీళ్ళకు కింది స్థాయికి మళ్ళీ వస్తుంది. అతను పాలు ఉత్పత్తి ఈరోజు 30 రూపాయలకే చేస్తున్నారు, కానీ ఈ వ్యాపారము వెన్న ఈ విధంగా చేయడం వలన ఇంకా అదనపు లాభం వస్తుంది, అలా మళ్ళీ పంపిణీ జరుగుతుంది వాళ్ళకు సభ్యులకు. కానీ అదే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే అవన్నీ రాదు కదా, ఇదన్నట్టు ఒకటి తీసుకుంటే ఆ విధంగా ఉంటుంది. సో ఆ రకంగా ఏంటంటే ఈ ప్రైవేటు వ్యవస్థ నుంచి రక్షించబడడానికి సహకార వ్యవస్థ ఇప్పుడు ప్రతిపాదకులు చెప్పింది. కాబట్టి అక్కడ ప్రధానంగా దోపిడీ ఎక్కడ జరుగుతుంది, షేర్ మార్కెట్ వ్యవహారంలో దోపిడీ ఎక్కువ జరుగుతుంది అనేది అప్పుడు జరిగే ఆ సూత్రీకరణ. అది ఈ సహకార సంస్థలు అనేటివి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటాయా? కాదు. అయితే ప్రభుత్వమే విధిగా సహకార వ్యవస్థ దగ్గరికి వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వము వాళ్ళ పాలకులకు రాజ్యాంగం ఏం ఆదేశించి సంక్షేమ రాజ్యము ప్రజలు కల్పించమన్నది. సంక్షేమ రాజ్యం కల్పించాలంటే నీకు వేదిక ఏది? పెట్టుబడిదారునికి ఇస్తే అది కాదు కదా, కొంతమంది లబ్ధి. కానీ ఇది 60% ప్రజల యొక్క వ్యవస్థ, ఇది బలహీనుల వ్యవస్థ. కాబట్టి సహకార వ్యవస్థలకు సపోర్ట్ చేయడము సంక్షేమ రాజ్య స్థాపనకే. కాబట్టి విధిగా వాళ్ళు దీనికి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అన్నట్టు. కాబట్టి మీరేమన్నా ప్రైవేట్ లాగా పొండ్రి అని అనలేదు. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా నీ డ్యూటీ, నువ్వు రాజ్యాంగాన్ని కాదన్నప్పుడు, రాజ్యాంగం కాదన్నప్పుడు యువర్ అన్ఫిట్ ఫర్ రూలింగ్ ద కంట్రీ ఆర్ స్టేట్. సో విధిగా తప్పుగా అభిప్రాయం ఏంటంటే ఆ ప్రైవేట్ వానికి వాళ్ళ మోకాన వాళ్ళు పడతలేరు వీళ్ళు అని ఎవరైతే ఈ వాదన చేస్తారో అది తప్పుడు వాదన. ఇది రాజ్యాంగం, ప్రభుత్వము ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, అది దుర్మార్గ ప్రభుత్వం కాదు కదా, సంక్షేమ ప్రభుత్వం, అది కూడా ప్రజలు ఎన్నుకున్నారు కదా, ఇది కూడా ప్రజలే. కాబట్టి ప్రజలు ప్రభుత్వానికి దీంట్లో ఎక్కువ భేదాభిప్రాయాలు ఏముండే, మిత్రపక్షమే అన్నాడు. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహకార వ్యవస్థ పోదు. ఓకే, సహకార సంఘాల ఎజెండా ఏంటి ఒక మాటలో చెప్పండి? సహకార సంఘాల ఎజెండా ఏంటంటే తాను సహకార సంఘాలు అన్నప్పుడు సభ్యులు అన్నప్పుడు సభ్యుల యొక్క సమాజం, సభ్యుల యొక్క సమాజం, వాళ్ళ యొక్క సమాజం, వాళ్ళు స్వయం సమృద్ధి ఆర్థికంగా స్వయం సమృద్ధి చేయడం, ఒక నైతిక ఆర్థిక విలువలను దీంట్లో ఇంప్లిమెంట్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు పెట్టుబడిదారు వ్యవస్థలో ఇది ఉన్నాయి, ఇది సంఘజీవిగా మారుస్తుంది. సహకార వ్యవస్థ అనేది ఒక ఆల్ ఫర్ ఈచ్, అది ఈచ్ ఫర్ ఆల్ ఫర్ ఈచ్. ఇక్కడ దీంట్లో ఏమంటే ముందు సంఘం గురించి ఆలోచించమంటే సభ్యుని, ఈచ్ ఫర్ ఆల్ ఫర్ ఈచ్. ముందు నువ్వు సంఘం గురించి ఆలోచించు, అంతా నీ గురించి అంటే ఎంత మంచి సూత్రీకరణ చెప్పు. సో నువ్వు సంఘజీవిగా మారిపోతున్నావు. ఈ రోజు నువ్వు సంఘంగా సభ్యుని కాగానే ఇమీడియట్గా నువ్వేం చేస్తున్నావు, నీ యొక్క అప్పులకి వెళ్ళి 100 రూపాయలకి వెళ్ళి 10 రూపాయలు సంఘంలో పెడుతున్నావు. ఇది మొత్తం సమిష్టి గురించి, సంఘం గురించి. అంటే అట్లా సంఘజీవిగా మారిపోతుంది. ఆ భావన, నైతిక విలువలు అభివృద్ధి చెందుతుంది. అదే ప్రైవేట్లో అట్లా కాదు, తాను ఉనికి గురించి ఫిట్టెస్ట్ ఓన్లీ సర్వైవ్ అనే సూత్రం కదా, బలవంతుడే బతుకుతాడు బలహీనుడు బతకడు అనే సూత్రం వాళ్ళది కాదు. ఇది
అందరూ బతకాలి, అందులో మేము బాగుండాలి అనేది సూత్రీకరణ ఈ సహకార విధానం. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మీకు సమస్య ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన బ్యాంకింగ్ రెగ్యులేషన్ అది చేయడం వలన అప్పుడు ఈ జిల్లా సహకార బ్యాంకులు ప్రైవేటీకరణకు పోతున్న క్రమం వచ్చింది. అప్పుడు భారతదేశం మొత్తం నేను ధర్మయాత్ర తిరిగి పార్లమెంట్ ముందు ధర్నా చేసి మళ్ళీ అందరిని ఒప్పించి అది తాత్కాలికంగా పెండింగ్లో ఉంది. లేకుంటే ఇప్పుడు జిల్లా సహకార బ్యాంకులు ప్రైవేట్ పరం అయ్యేటి ఆ అంశం ఇదని. మళ్ళీ మొన్న ఒక 3 నెలల క్రితం మళ్ళీ ఇంకో చట్టం వచ్చింది. ఏంది? బహుళ రాష్ట్ర సహకార సంఘముల చట్టం. అది సెంట్రల్ చట్టం అన్నట్టు, ఇది రాష్ట్ర స్టేట్ చట్టం. దాని సెంట్రల్ చట్టంలో కూడా ఏమన్నారు, ప్రైవేట్ వాళ్ళకు కూడా షేర్లు అమ్ముండ్రి అన్నారు. అంటే అర్థమైంది. అప్పుడు సెంట్రల్ యాక్ట్ కింద ఏమేమి ఉన్నాయి? ఇఫ్కో, క్రిప్కో. ఇఫ్కో ఎరువుల కంపెనీ మీరు మళ్ళీ గ్రామాల రైతులు అది అనుకున్నా, అది ఎవరిది? అది మన గ్రామంలో ఉన్న ప్రాథమిక సహకార సంఘము ఒక్కొక్కరు వాళ్ళ 10 లక్షలు పెట్టుబడి పెట్టింది. సభ్యులు వాళ్ళు జిల్లా సహకార బ్యాంకు పెట్టిన దాంట్లో ఈ రకంగా వీళ్ళు సభ్యులు చేసి వీళ్ళను కాకుండా ప్రైవేట్ వానికి అప్పుడు ఇప్పుడు ఆ నోవాడ్లా ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకి వాళ్ళకి అమ్మిస్తే ఏంది అంటే ఏంది? ప్రైవేట్ పరం చేస్తున్నట్టు కదా. ఇక్కడ చట్టం చేయడమే కాదు, ఇంకో దుర్మార్గమ పాలసీ రేపు రాబోతుంది. అదే కోఆపరేటివ్ స్టాక్ ఎక్స్చేంజ్. కోఆపరేటివ్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది దుర్మార్గం పాలసీ రాబోతుంది. దాని గురించి చెప్తాను. ఇప్పుడు ఈజీ అన్నట్టు, ఇప్పుడు మనం 75 ఏళ్ళ నుంచి ఈ జిల్లా సహకార బ్యాంకులు ఇఫ్కో, క్రిప్కోను నిర్మించుకొని ఇంత మంచిగా ప్రపంచంలో అతిపెద్ద సంస్థగా ఏర్పరచుకుని మనము ఇప్పుడు ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఇప్పుడు ప్రైవేట్ రంగంలో స్టాక్ షేర్లు అమ్ముతారు ప్రైవేట్లు. ఏది? ఎస్బీఐ కంపెనీ కానీ, ఎరువుల కంపెనీలు కానీ, ఇప్పుడు ప్రైవేట్ అన్ని స్టాకు ఆ విధంగా షేర్లు అమ్మి వాళ్ళు షేర్లు 10 రూపాయలతో స్టార్ట్ చేసి 1000 రూపాయల దాకా పోతారు అమ్మడం కొనడం ద్వారా. ఇదే మనకు మన హర్షద్ మీద మోసం చేసిన జరిగింది. ఇవే రకం మళ్ళీ రామలింగరాజు ఆ విధంగా అప్పుడు షేర్ల బ్రోకర్లు ఆ విధంగా చేసిన మోసం అటువంటి జరిగింది. అనేది వీళ్ళు బలహీనలతో ఆధారంగా వాళ్ళు చేసుకొని ఆ రకంగా చేసిన అప్పుడు మోసం. అదే అటువంటి వ్యవస్థలో ఈ సహకార వ్యవస్థలో షేర్లు కూడా అమ్మాలి అనేది ఒక చట్టం దేపోతుంది. అది పాలసీ దేపుంటుంది. అర్థమైంది? ఈరోజు నా 3 తరాల నుంచి మా నాయన మా అందరూ 3 తరాల నుంచి మా గ్రామంలో రైతు సహకార సంఘంలో నేను సభ్యుని. మా నాయన మా తాత సభ్యులే, నేను సభ్యులే. అప్పుడు కూడా ఏమి వాటాల మీద వడ్డీ తీసుకోకుండా డివిడెండ్ తీసుకొని ఈరోజు జిల్లా సహకార బ్యాంకు మేము జీతాలు సరిగా ఈరోజు జిల్లా సహకార బ్యాంకు ఈరోజు ప్రాఫిట్లు ఉంది నడుసు. ఇప్పుడు అదే రకంగా ఇఫ్కోలా పెట్టుబడి పెట్టినాం. ఇప్పుడు వాడు ఈ చట్టం తెచ్చిండు, ఆల్రెడీ పాస్ అయిపోయింది. ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చేస్తాడు? నేను ఈ ఇఫ్కోలు నీకు ఒక 10 షేర్లు కొంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సూత్రమైంది, సహకార యొక్క షేర్లు బయట అమ్మద్దు. వచ్చిన చట్టం అమ్ముకోవచ్చు. అంటే అమ్మడం వల్ల ఏంది? దోపిడీ జరుగుతుంది. ఎట్లా? అదే అంటున్నా కదా, ఆ దోపిడీ అది ప్రూవ్ అయింది. అదే అదనపు విలువ సృష్టించబడుతుంది అక్కడనే అన్నట్టు. ఇప్పుడు బలహీనుడు ఏమనుకుంటా అంటే, మధ్యతరగతి కుటుంబాలు అమ్మ ఈ పెట్టుబడి పెట్టి కంపెనీ పెట్టి ఈ విధంగా చేసి షేర్లు కొందాం రా, ఆయనతో ఈరోజు 1000 రూపాయలు పెట్టి 10 షేర్లు కొంటాడు. వాడు రేపు ఏం చేస్తాడు? అది 500 ఉండేది ఆయన రేపు 600, అరే మళ్ళీ అమ్ముతాడు. మళ్ళీ ఇంకో రోజు ఈ రకంగా. అంటే ఏంది? అక్కడ నువ్వు ఏం వ్యాపారం చేయకుండా అంటే మనిషి యొక్క ఆశన ఆధారంగా అది జరుగుతున్నది, ప్రూవ్డ్. కాబట్టి సహకార బ్యాంకుల యొక్క షేర్లు కూడా ప్రైవేట్లా షేర్ మార్కెట్లో రిజిస్టర్ కావాలనేది చట్టం పాలసీ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు నేను 1950లో కానీ 60లో ఉన్న మా ప్రాథమిక సహకార సంఘం షేరు 100 రూపాయలు, జిల్లా సహకార బ్యాంకు 300 రూపాయలు. ఇప్పుడు 300ని రేపు రిజిస్టర్ చేయగానే అదే ఎస్బీఐ 1500 ఉండేది, 1000 ఉందనుకో. ఇప్పుడు నేను వాడు ఏమంటాడు గవర్నమెంట్, మీ షేరు విలువ ఎంత అంటే 300, నువ్వు కొంటావు 300, నా దగ్గర కొన్నావు బ్యాంకులో అన్న రిజిస్టర్ కాగానే రేపు ఏం చేస్తావు? 1500కి అమ్మేస్తావు తెల్లారే. నీకు నా ఇష్టం కాదు, తెల్లారి అమ్ముతావు.
ఇక ఇక్కడ సో ఇది అంటే నేను 75 సంవత్సరాలుగా నేను ఏం చేసుకోకుండా సంపాదించింది ఇక ఇప్పుడు ఈ వ్యవస్థ అంతా నీ ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, మా చేతిలో ఏముంటది ఇక మళ్ళీ మన పైన అధికారం ప్రైవేట్ సంస్థ ప్రైవేట్ వస్తుంది కదా. మళ్ళీ నువ్వైనా నడుపుతావని నువ్వు జిల్లా బ్యాంకు నడుపు, మళ్ళీ నువ్వు కొనుక్కొని నీకు వెళ్ళిపోతావు, నీకు డబ్బు గురించే లాభం తప్పితే ఇంకోటి లేదు. వ్యవస్థ కథమవుతుంది, ఆ బ్యాంకు 11 సెక్షన్కి పోతుంది, అప్పులు ఈ విధంగా పోతుంది. ఆయనతో అప్పుడు ఏం చేయాలని అల్లర్లు అవుతుంది. ఇక్కడ గ్రామాలలో వ్యతిరేకత వస్తుంది, రైతులు తిరగబడతారు, అక్కడ ప్రభుత్వం నడవడం ఇబ్బంది అవుతుంది. మరి ఏం చేయాలంటే వాడు పెద్ద అంటాడు, పెద్దోనికి అమ్ముడు, మల్టీ బహుళ జాతి కంపెనీలు వస్తుంది, ఒక్కొక్క స్టేట్ కంపెనీలు జిల్లా బ్యాంకులు కొంటుంది. ఆ రకంగా ప్రైవేటుడు ఇంకో రకంగా కాబూలి వాళ్ళ అప్పులు చేయడానికి వస్తారు. ఇట్లా ప్రైవేట్ సెక్టర్ కావద్దని ఎంతకాలం నుండి పోరాటం చేస్తారు? నేను అసలు ఈ భావన 1995లో మనం ఘాట్ మీద సంతకం పెట్టి న్యూ ఎకనామిక్ పాలసీ వచ్చినప్పటి నుంచి నేను ఒక సహకార కోఆపరేటివ్ యూనియన్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తుంటే విద్యా ప్రబోధకునిగా. అప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒక చట్టం వచ్చింది. దానికి అది కూడా ఇట్లే ప్రైవేట్ రంగంలో ఒక రకంగా ఉండే. సో దాంట్లో కొన్ని మంచి ఉన్నాయి. సో అప్పుడే నేను ఈ విధంగా రిజైన్ చేసి ఈ ప్రచారం మనము న్యూ ఎకనామిక్ పాలసీస్ దాడి సహకార వ్యవస్థనే ఉంటుంది, దాన్ని రక్షించుకోవాలి సమైక్యంగా అనేది ప్రచారం చేస్తూ సహకార సంరక్షణ సమితి అని ఏర్పాటు చేసి, అదే రకంగా సహకార సంక్షేమ సమితి అని విద్యా ప్రబోధం చేస్తూ ఇవి చేస్తున్నాం. ఇప్పుడు ఈ 2000లో పూర్తిగా జీవితాన్ని త్యాగం చేసి సహకార ధర్మపీఠం నేను పూర్తిగా ఇది చేసి. అంటే ధర్మపీఠం అంటే ఏంటి? సహకార ధర్మం ఇప్పుడు వివిధ మతాలకు పీఠాలు ఉన్నాయి. మా హిందూ మతానికి పీఠాలు ఎట్లా శంకర విధంగా ఉండదు, దీని కూడా ఒక మతం ఏం చెప్తుంది, మతం విముక్తి వల్ల మంచిగా దోపిడీ లేకుండా, దోపిడీ అనే మాట లేదు దాంట్లో, మంచిగా ఉండాలి, నీతిగా బతకాలని చెప్పాలి, అంతే నీ మత ప్రచారం చేసుకుంటారు. కానీ అంతకన్నా విలువైంది సహకార విధానం. అది ఒక మతం చెప్తుంది కానీ దోపిడీ చేయొద్దని చెప్తలే, మాటకు చెప్తుంది కానీ ఆచరణ లేదు. కానీ దీంట్లో ఆచరణ ఉంది. సహకార వ్యవస్థ ఉండడం వల్ల దోపిడీ అనేది నుంచి రక్షణ ఉంటుంది, దోపిడీ అవకాశం ఉండదు. ఉండకపోవడం కాకుండా మనిషి సంఘజీవిగా బతుకుతాడు, సంఘజీవిగా బతికి ఒక మానవత్వం ఫరడి వెళ్తుంది. రేపు సమాజానికి ప్రపంచానికి ఇదే దిక్సూచిగా ఉంటుంది. ఇవన్నీ విఫలమైతాయి, సహకార వ్యవస్థనే ముందుకు వస్తుంది. సో ఇంత పవిత్రమైన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ రకంగా చేస్తున్నాం. సో ఈ సందర్భంలో నేను భారత్ యాత్ర, ఈ 2 చట్టాలకు వ్యతిరేకంగా భారత్ యాత్ర, మహాభారత యాత్రని ఈ డిసెంబర్ నుంచి ఈ 25th తర్వాత మొత్తం మహాభారత్, ఎందుకంటే ఈ పార్లమెంటే ఈ చట్టాలు చేసింది, ఈ పార్లమెంటే విడ్రా చేయాలని మొత్తం భారతదేశంలో ఉన్న ఇంటలెక్చువల్స్ను మేధావులను ప్రత్యేకించి ఈ మతాల అధిపతులను, మన జడ్జెస్ను, చీఫ్ జడ్జెస్ను, అన్ని సీఎంస్ను, ప్రతిపక్షాలను, ఎంపీలు, ఎమ్మెల్యేలను అందరికి మెమరణం ఇస్తూ మీరు ఈ చట్టం సెక్షన్ను విడ్రా చేయించండి, ఈ దోపిడీ వ్యవస్థ అవుతుంది. మళ్ళీ అయిపోయిన తర్వాత ప్రజలకు పోయి వాడు చేసిండు వీడు చేసిండని తిట్టుకొని రాజకీయం చేయకండి, కూల్చకండి. కూల్చినాక అందరూ తిట్టి ఎవరిని తిట్టి ఏం ఫాయిదా లేదు, నష్టపోయేది ప్రజలు, సమాజము. కాబట్టి అందరినీ వేడుకోవడానికి ఏంటంటే ఆ చట్టాలు అమలు కాకముందే ఆ సెక్షన్లు విడ్రా చేయించండి దయచేసి అని ఈ మేధావులకు, జడ్జెస్కు, పార్లమెంట్ సభ్యులకు, ఈ రైతు సంఘాలకు అందరినీ చేస్తూ డిసెంబర్ చేస్తున్నాం. దీనికి అందరూ సహకరిస్తున్నారు, రాజకీయాల అతీతంగా కోఆపరేటర్స్ కూడా అందరు వాళ్ళే ముందుండి ఏ స్టేట్లో వాళ్ళే మమ్మల్ని తీసుకెళ్ళి అందరికీ ఆ విధంగా చేస్తున్నాం. సో ఇంతకుముందు జరిగింది అట్లే, ఇప్పుడు కూడా అట్లే జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళి ఈ జెండా ఇదే అంటే ఎందుకంటే ఈ పోరాట స్ఫూర్తి అన్ని రంగులు పెట్టారు కదా, ఇది అంతర్జాతీయంగా సహకారం జెండానే ఇది అన్నట్టు. దీని అంతర్జాతీయంగా ఏ దేశంలోకి పోయినా ఈ సహకార జెండా. చివరిగా సహకార సంస్థలు ఎలా ఉండాలి? ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం ఈ 2 చట్టాలు చేసుకొని నీకు సదుద్దేశంతోనే చేసిండ్రని మనం చేసిండ్రు. మరి ప్రత్యామ్నాయం ఏంది? ఒకటి, సహకార విధానంలో 1975 నుంచి ఒక సూత్రం అమలు చేయట్లేదు. ఎప్పుడు
ఏముందంటే సహకార సంఘం అంటే రైతులను ముందుకే చెప్పాను, సభ్యులని. సభ్యుడు ఏం చేయాలి? డబ్బు సమకూర్చాలి. సమకూర్చాలంటే సభ్యుడు తీసుకున్న సేవలల్లో 2% థ్రిఫ్ట్ డిపాజిట్గా ప్రతి సంఘంలో ఇవ్వాలి, డిపాజిట్ చేయాలి. దాని మీద సంఘము డిపాజిట్ మీద వడ్డీ ఇస్తుంది. సో అది ప్రతి సంఘము అమలు చేయాలి. అది 1975 నుంచి అది అమలు కావలేదు. రెండోది, దీనికి ప్రతి కేరళలో ఉన్నది ఏది, ప్రాథమిక సహకార సంఘాలలో ఉన్నటువంటి డిపాజిట్లను హామీ రక్షణకు డిపాజిట్ గ్యారంటీ స్కీమ్స్ అని కేరళ ప్రభుత్వం తెచ్చింది. అటువంటిది ప్రతి రాష్ట్రం తీసుకురావాలి. దానివల్ల ఏంది, గ్రామంలో ఉన్న అందరు సభ్యులు దాంట్లో పెట్టుబడి పెడతారు, సంఘంలో ఇది డిపాజిట్ పెడతారు, దానికి రక్షణ ఉంటుంది. అప్పుడు నీ మీద ఆధారపడేది ప్రభుత్వం, అవే స్వయం సమృద్ధి అవుతుంది. మళ్ళీ మూడోది, ఇప్పుడు నాబార్డు 40% అప్పు ఇస్తుంది, 100% ఇవ్వాలి. ఇది ముఖ్యం సార్. నాబార్డు 100% ఇవ్వాలి, 40% ఇస్తుంది. సహకార సంఘాలు కానీ బ్యాంకులు కోరిన 100% ఇవ్వాలనేది. ఈ మూడు వలన రైతులకు విరివిగా అప్పులు వస్తాయి, వాళ్ళు స్వయం సమృద్ధి అవుతారు. ఆ చట్టాలలోని ఆ సెక్షన్స్ విడ్రా చేయడం ఏకైక మార్గము. అదే మనం అనుకున్న సంక్షేమ రాజ్యాన్ని మనం స్థాపించగలుగుతాము ప్రభుత్వాన్ని. సో థ్యాంక్ యూ సార్. చూస్తున్నారు కదండి, సహకార సంస్థలు అనేటివి ప్రజల పక్షంనే ఉండాలి, ప్రైవేటు పక్షం కాకూడదు అనేది గత కొంతకాలం నుంచి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే భవిష్యత్తులో కూడా చాలా మందిని, విఐపీలని, ఇంకా రైతు సంఘాలని కూడగట్టుకొని ఢిల్లీ వరకు తన పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కస్. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.